నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. ఏపీలో రెండో రోజు పెన్షన్ల పంపిణీ. గ్రామ వార్డు సచివాలయాలకు చేరుకుంటున్న లబ్ధిదారులు. సంగారెడ్డి పరిశ్రమలో 6కు చేరిన మృతుల సంఖ్య. ఘటనా స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు. కొమరం భీం జిల్లాలో ఏనుగు దాడి. 2 రైతులు మృతి. దేశ సంపన్నుల్లో మళ్లీ ముఖేష్ అంబానీదే అగ్రస్థానం. వెల్లడించిన ఫోర్బ్స్ జాబితా. తైవాన్లో 9కి చేరిన భూకంప మృతుల సంఖ్య. జపాన్ సహా పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ. రికార్డులను బద్దలు కొడుతున్న బంగారం ధరలు. 10 గ్రాముల ధర 74,000 క్రాస్. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జరగబోతోంది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా ఈ పిటిషన్ను విచారణ చేయబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో మార్చి 26న మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు కవిత. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందువల్ల తనకు ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. దీనిపై ఏప్రిల్ 1న విచారించిన న్యాయస్థానం ఈడీని వివరణ కోరింది. కవిత పిటిషన్పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని ఈడీ కోరింది. కవిత బెయిల్ ఇస్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడీ భావిస్తోంది. కవిత తరపున వాదనలు వినిపిస్తున్న అభిషేక్ సింఘ్వి ఈడీ కౌంటర్కు ఇవాళ సమాధానం ఇవ్వనున్నారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఆమె బెయిల్ పిటిషన్పై మొదటిసారి ఏప్రిల్ 1న ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని, తల్లిగా తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది అంటూ ఆమె మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా దాన్ని విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా కవిత తరపు అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ను కూడా మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఇన్ని రోజుల పాటు చేపట్టిన విచారణల సందర్భంగా కవిత నుంచి ఎలాంటి సమాచారాన్ని కూడా ఈడీ రాబట్టుకోలేకపోయిందని, ఈ కేసు కుట్రపూరితమైనదని చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం కవితకు ఎలాంటి బెయిల్ మంజూరు చేయాలనేది మొదట తేల్చుకోవాలని అభిషేక్ మను సింఘ్వికి సూచించారు. ఆమెకు మధ్యంతర బెయిల్ కావాలా లేక రెగ్యులర్ బెయిల్ కోసం వాదిస్తున్నారా అనేది స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఈ పిటిషన్పై విచారణను ఇవాల్టికి వాయిదా వేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇవాళ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. రాధాకిషన్ రావును 7 రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మరికాసేపట్లో చెంచల్గూడ జైలు నుండి ఆయనను కస్టడీలోకి తీసుకోనున్నారు. రాధాకిషన్ రావుపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి. కుకట్పల్లి పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాధాకిషన్ రావును 7 రోజులు పోలీస్ కస్టడీలో అనేక అంశాలపై కూపీలాగనున్నారు పోలీసులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇవాళ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. రాధాకిషన్ రావును 7 రోజులు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మరి కాసేపట్లో చెంచల్గూడ జైలు నుండి ఆయనను కస్టడీలోకి తీసుకోనున్నారు. రాధాకిషన్ రావుపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయి. కుకట్పల్లి పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాధాకిషన్ రావును 7 రోజులు పోలీస్ కస్టడీలో అనేక అంశాలపై కూపీలాగనున్నారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, రాధాకిషన్ రావును కస్టడీలోకి పోలీసులు తీసుకోనున్నారు, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మాజీ డీసీ రాధాకిషన్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే 7 రోజుల పాటు కోర్టు అనుమతించడంతో ఈ రోజు చెంచల్గూడ జైలుకి వెళ్లి రాధాకిషన్ రావును కూడా కస్టడీలోకి తీసుకుని ఉన్నారు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ లో రాధాకిషన్ రావు చాలా కీలకంగా ఉన్నారు. అయితే ఈ యొక్క ఫోన్ల సంభాషణతో వారిని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకురావడము, ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా కూడా దీనికి సంబంధించి వ్యాపారస్తులను కూడా టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకొచ్చి వారిని చిత్రహింసలకు గురి చేయడము, వారి వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించిన నేపథ్యంలోనే ఒక ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో చాలా కీలకంగా మారనున్నారు. అయితే మారున్న నేపథ్యంలో రాధాకిషన్ రావు విచారిస్తే ఇంకా ఎలాంటి విషయాలు చెప్తారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాధాకిషన్ రావు చాలా కీలకంగా ఉన్నారు. అంతేకాకుండా మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు కూడా చాలా యొక్క పూర్తిగా చాలా సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ లో ఎవరైతే వ్యాపారస్తులను బెదిరించారో ఎప్పటికప్పుడు ఒక సమాచారాన్ని కూడా అందించారు. కాబట్టి ఇతను యొక్క రాధాకిషన్ రావు పైన ఇంకా కుకట్పల్లిలో కూడా కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ విషయంలో రాధాకిషన్ రావు ఒక వ్యక్తిని చిత్రహింసలకు గురి చేసినట్లుగా దీనికి సంబంధించి బాధితులు ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు కూడా నమోదు చేశారు. మొత్తానికి చూస్తే రాధాకిషన్ రావును 7 రోజుల పాటు కస్టడీలో ఎలాంటి విషయాలు వెల్లోకి వస్తాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్, పవన్. ఏపీలో నేడు 2వ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,699 గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. అరాకొరా సిబ్బందితో మొదటి రోజు పెన్షన్దారులు ఇబ్బందులు పడ్డారు. పెన్షన్ కోసం గ్రామ సచివాలయాలకు వస్తూ ఉండగా పలువురు వృద్ధులు చనిపోయారు. దీనితో ఎండ తీవ్రత, వృద్ధుల ఇబ్బందుల దృష్ట్యా పెన్షన్ పంపిణీ వేళలు పొడిగించారు. ఉదయం 7 గంటల నుంచి అన్ని సచివాలయాల దగ్గర పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎందరూ నుంచి వస్తున్నారు? ఆధార్ కార్డు కావాలంట. ఆధార్ కార్డు తెచ్చుకోండి, జాగ్రత్త. ఎండకి పైన ఏదన్నా కట్టుకొని రండి. ఇక అన్ని జిల్లాల్లో 65.69 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి 1,951 కోట్లకు విడుదల చేశారు.
ఏప్రిల్ 6 వరకు లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తారు. అనారోగ్యులకు, వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్ద, మిగిలిన వారు గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్లు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎందరూ నుంచి వస్తున్నారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో నీటి సమస్య తలెత్తిందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కేటీఆర్కి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తు చేశారు. అడ్డగోలుగా మాట్లాడి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తోందన్నారు మంత్రి కొండా సురేఖ. ధరణి పేరుతో గత ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబం పేదల భూములు కొల్లగొట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆరోపించారు. ఏవైతే అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, కొల్లగొట్టిన ఆస్తులు, భూదందాలు, ధరణి అనే కార్యక్రమం చాటున ఏవైతే పేదవాళ్ల భూములు కొల్లగొట్టారో, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లిస్తున్నామని ఒక మసిబూసి మారేడుకాయను చూపించి ఆ నీళ్లిచ్చే వంకతో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని, ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిని, విద్యుత్ శాఖలో కొనుగోళ్లలో, విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితుల మీద శ్వేతపత్రాలని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి మీ ఇందిరమ్మ ప్రభుత్వం తెలియజేసిన సంగతి కూడా మీకు తెలియంది కాదు. 3 మెంబర్ నిపుణుల కమిటీకి సంబంధించి రాబోయే కాలంలో వర్షాపాతం తక్కువ కావటం వల్ల ఇబ్బంది జరగబోయే ప్రమాదం ఉందని మేము కాదు, అప్పుడు ప్రభుత్వంలో ఉంది వారు. ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వర్షాలు పడలేదు. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మేము ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాన్ని ఉపయోగించుకొని మాకు నవంబర్లో జరిగే ఎన్నికల్లో లాభం జరుగుతుందని, వర్షాలు ఎందుకు పడలేదు మీ ప్రభుత్వంలో అని వర్ణదేవుడిని ఏమన్నా వద్దని చెప్పినవా, అడిగినవా, ఎప్పుడైనా దానిపైన మాట్లాడినవా? ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి, పోతుంటాయి. తగు విధమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఉంటాయి. మేము కూడా ఇప్పుడు వెనకాడటం లేదు. ఇంతకుముందు మా సహచర మంత్రివర్గ సభ్యులు చెప్పినట్టు బాధ్యత మా పైన ఉంది. వారు చేసిన తప్పిదాలను సవరించాలా? అతలాకుతలంగా అన్ని విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్ని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వదిలేసిన తరుణంలో దీన్ని సవరించే ప్రయత్నంలో మొదలుపెట్టినాం. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజన్నా కేసీఆర్ వెళ్లి పలకరించాడా ఆయన ప్రభుత్వంలో అని అడుగుతా ఉన్నా. ఆ లెక్క కూడా తీయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ రైతులకు 1 రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. వేరే రాష్ట్రంలో ఎక్కడో రైతులు చచ్చిపోతే తెలంగాణ డబ్బులు తీసుకుపోయి అక్కడ నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మొసలి కన్నీళ్లు గారుస్తూ ఈరోజు ఎంపీ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఇట్లాగో ఎమ్మెల్యే ఎలక్షన్లలో సాగు తప్పి కన్నీళ్ళు ఉండబోయింది. అందరూ ఓడిపోయినరు. ఇంకా మాకు ఎట్లాగూ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. బిడ్డ జైల్లోకి పోయింది. ఒక పక్క మానసిక వేదన. ఈ రోజు ఎంపీ స్థానాలన్నా గెలుచుకొని ఏదో ఒక మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి మాయ మాటలు చెప్పి గత 2 సార్లు ఎట్లా అధికారంలోకి వచ్చాడో అట్లా ఎంపీ స్థానాలనైనా గెలుచుకొని బీజేపీకి అమ్ముకొని, ఎమ్మెల్యేలను ఎంపీలను బీజేపీకి అమ్ముకొని రేపు బిడ్డను విడిపించు అనేటువంటి కండిషన్ లో కేసీఆర్ గారు ఈ రోజు ఎంపీల కోసం తిరుగుతున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈ నెల 6న తెలంగాణలో జనజాతర సభ పేరుతో హస్తం పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలోనే జాతీయ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్ తుక్కగూడలో నిర్వహించిన కాంగ్రెస్ సభతో తమ పార్టీలో జోష్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇదే రీతిలో ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించనున్న సభ సైతం తమ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ ఈ సభను విజయవంతం చేసే బాధ్యతను పలువురు నాయకులకు అప్పగించారు. తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ కి ప్రత్యేకమని, రాష్ట్రానికి సోనియమ్మ కుటుంబం సైతం ఎంతో ప్రత్యేకమని రేవంత్ తెలిపారు. తెలంగాణలో 14 స్థానాలు గెలిపించి సోనియా గాంధీకి కృతజ్ఞత తెలపాలని రేవంత్ పిలుపునిచ్చారు. 2023 సెప్టెంబర్ 17న 6 గ్యారంటీలను సోనియా గాంధీ విడుదల చేశారని, ఆమెపై అభిమానంతో ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని రేవంత్ గుర్తు చేశారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని, మిగతా హామీలను ఎన్నికల కోడ్ తర్వాత 100% అమలు చేస్తామని రేవంత్ తెలిపారు.
జాతీయ స్థాయి ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణలో విడుదల చేసుకోబోతున్నామని, జాతీయ కార్యాచరణకు ఇక్కడి నుంచే పిలుపునివ్వడంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తెలంగాణ కార్యకర్తల కష్టాన్ని గుర్తించిందని రేవంత్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఆలంపూర్ వరకు రాష్ట్రం నలుమూలల నుంచి జనజాతర సభకు తరలి రావాలని, మరి ముఖ్యంగా ఆడబిడ్డలు పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలివచ్చి ఆశీర్వదించమని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకే కాదు, జాతీయ స్థాయిలో భారతదేశ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తెలంగాణ గడ్డ మీద విడుదల కాబోతుంది. ఈ కార్యక్రమానికి మా అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, మా అభిమాన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇవ్వబోయే 5 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోయే ప్రత్యేక నిధులు, ప్రత్యేక అనుమతులు, 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను వంచి మన హక్కులను కాలరాసిన విషయాలను కూడా స్పష్టంగా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పొలం బాట పట్టడంపైనా, 10 ఏళ్ల తర్వాతనైనా తెలంగాణలో రైతులున్నారని కేసీఆర్ గుర్తుకు రావడంపైనా తనకు సంతోషంగా ఉందని సీఎం రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందని కేసీఆర్ అనడం దుర్మార్గమని రేవంత్ అన్నారు. కేసీఆర్ పాపాలకు వరుణదేవుడు కూడా భయపడి పారిపోయాడని, అందుకే గత సంవత్సరం సరిగ్గా వర్షాలు కురవలేదని రేవంత్ విమర్శించారు. 64,75,581 మంది రైతు ఖాతాల్లో ప్రభుత్వం రైతు బంధు వేసిందని, మిగిలిన వారికి ఎన్నికల కోడ్ ముగియగానే రైతు బంధు చెల్లిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. తాము చెప్తున్న లెక్కలు తప్పని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. కేసీఆర్ పర్యటించిన రోజు సూర్యాపేటలో 30 సెకండ్లు సైతం కరెంటు పోలేదని, సూర్యాపేట ప్రెస్ మీట్ జనరేటర్తో నడిచిందని రేవంత్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో 1,500 కోట్ల రూపాయలు ఉన్నాయని, ఆ పాపపు సొమ్ము నుంచి 100 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి ఉంటే కేసీఆర్ చేసిన పాపం కొంతైనా తగ్గేదని రేవంత్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్ నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆడబిడ్డల కళ్లలో సంతోషం చూసి కేసీఆర్ నిప్పులు పోసుకుంటున్నారని, కేసీఆర్ పర్యటన చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టుందని సీఎం ఎద్దేవా చేశారు. కేసీఆర్ రద్దయిన 1000 రూపాయల నోటు లాంటి వారని ఆయన విమర్శించారు. ప్రతి వారం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నెరవేర్చాలని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన జోషన్ చెప్పారు. ఈ కార్యక్రమానికి అందరూ రావాలని రేవంత్ ఆహ్వానం సైతం అందజేసేశారు. తాను బీఆర్ఎస్ నాయకులలాగా ఫామ్ హౌస్ లోనో, సినిమా వాళ్ల గెస్ట్ హౌజుల్లోనో పడుకోవడం లేదని రేవంత్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో 200 మంది రైతులు చనిపోయారని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ తిప్పుకొట్టారు. కేసీఆర్ కు 48 గంటల సమయం ఇస్తున్నామని, చనిపోయిన 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం తెలిపారు. నిజంగా రైతులు చనిపోయి ఉంటే వారిని ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇవాళ కడపలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కడపకు వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న భువనేశ్వరి కడప నియోజకవర్గంలోని 45వ డివిజన్లో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన ప్రొద్దుటూరుకు వెళ్తారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం పెద్దశెట్టిపల్లి గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి నంద్యాల జిల్లాకు పయనమవుతారు.
ఇక ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.